నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. అభ్యర్థులుగా అద్దంకి శంకర్ నాయక్, విజయశాంతి. ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మృతదేహం వెలికితీత. టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానం. చేజింగ్ లో భారత్ దూకుడు. నో సింగిల్స్, ఓన్లీ బౌండరీస్. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించింది. ముఖ్యంగా విజయశాంతి పేరును ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. విజయశాంతి పేరు పరిగణలో ఉన్నట్టు ఇప్పటి వరకు వార్తలు కూడా రాలేదు. ఊహించని పేరు తెరపైకి రావడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే ఒక సీటును సీసీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళకి అధిష్టానం వాళ్ళకి పేరు ఖరారు చేసింది. 4 స్థానాల్లో ఒక స్థానానికి సంబంధించి సిపిఐకి టికెట్ ఇవ్వాలని ఆశించిన తర్వాత మిగిలిన స్థానాల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థుల పేరు ఖరారు చేసింది. అందులో ముఖ్య దృష్టిలో మాత్రం అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ఈ 3 పేర్లను మాత్రం ఈ రోజు అధిష్టానం ప్రధాన కార్యదర్శి తీసుకొచ్చి కేసీ వేణుగోపాల్ మాత్రం ప్రకటన విడుదల. ఏదేమైనా ఎమ్మెల్యే కూటమి నుంచి 5 ఎమ్మెల్సీ స్థానాలకు రానున్న నేపథ్యంలో మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 పేరు ఖరారు చేసింది. ఈ నెల 1వ తేదీలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధార దృష్టిలో మాత్రం 3 కాంగ్రెస్ పార్టీలకు, 1 భారత్కు, మరో స్థానం వచ్చేసి సిపిఐకి సంబంధించిన వాళ్ళకు రానున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఒకవేళ చూసుకుంటూ తెలంగాణలో ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్సీలకు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతే మాత్రం ఖచ్చితంగా 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాకుండా అదే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికితే మాత్రం 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1 బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎమ్మెల్సీకి స్థానాలు కైవసం చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన విషయం మాత్రం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పిటిషన్ ద్వారా చూసుకున్న మాత్రం ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారో వీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం 4 కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. మహిళా దినోత్సవం రోజున ప్రతిపాడులో జనసేన నేత చేసిన వీరంగంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రతిపాడు ఇన్ఛార్జిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రతిపాడు జనసేన నాయకుడు తమ్మయ్య బాబు ప్రతిపాడు పీహెచ్సీకి వెళ్లి హల్చల్ చేశాడు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ని మహిళ అని చూడకుండా అవమానకరంగా మాట్లాడుతూ బీభత్సం సృష్టించాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని మహిళా డాక్టర్ తో పాటు పలువురు సిబ్బందిని తమ్మయ్య బాబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన నేత తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ పై నోరు పారేసుకోవడం ఏంటని ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. దీనిపై జనసేన అధిష్టానం స్పందిస్తూ ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యవహార శైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమ్మయ్య బాబుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. అంతేగాక ప్రతిపాడు పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల జనసేన ఇన్ఛార్జ్ తీరుపై విచారించి తక్షణమే నివేదిక ఇవ్వాలని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 700 మంది డిఎస్సి అభ్యర్థులకు 8 లక్షల రూపాయల విలువ చేసే ఉచిత స్టడీ మెటీరియల్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా అందజేశారు. గత 40 రోజులుగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచిత డిఎస్సి కోచింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదుల శంకుస్థాపన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ శంకుస్థాపన చేశారు. క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్వహించేటువంటి విషయానికి ఈరోజు గౌరవ మంత్రివర్యులతోటి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు కూడా వారిద్దరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,80,000 టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా ఏర్పాటు చేసి నిర్వహించి ఇచ్చినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారిదే. గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరైనా ఉన్నారంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలో ఒకనొక సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజలు, విద్యార్థులు రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక గ్రాంట్లు, లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి. ముఖ్యంగా వేళ కొత్త తరగతి గదుల నిర్మాణం, వేళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్నను మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మల్లన్న స్వామిని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదం తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలు సుభిక్షంగా, మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో అన్ని రకాలుగా ఆశీర్వచనం ఇచ్చి ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ కొమరవెల్లి మల్లన్నను ప్రార్థించుకున్నాం. కొమరవెల్లి మల్లన్న అంటే అందరికీ ఇలవేల్పు, ఇంటి దైవం, అందరికీ రక్షించేవాడు, ఆపద మొక్కులు అందరికి కూడా ఒక అండగా నిలబడేటువంటి ఈ కొమరవెల్లి మల్లన్న హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే హుస్నాబాద్ ప్రజలకు, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇలవేల్పుగా ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని లోపల భగవంతుని ఆశీర్వచనం తీసుకొని మరి అందరం బాగుండాలనే సందర్భంగా ప్రార్థించుకున్నాం. ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలనలో ఆకాంక్షలు ఉన్నాయి, కొన్ని మేము మీద చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మా ప్రయత్నంగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి, దాంతోపాటుగా పారిశ్రామిక ఉపాధి కల్పన అవకాశాలతో పాటుగా అన్ని రకాల ముందుండాలనే ఆలోచనతో జరుగుతున్న ప్రభుత్వానికి నిండుగా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వచనం కావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కొమరవెల్లి మల్లన్న ఈ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము. ఏ విధంగా అయితే దేవాలయాల అభివృద్ధి జరగాలో ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు. ఇప్పుడు నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామం వద్ద గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైల్వే ట్రాక్ నుంచి 2 పెట్టెలు పక్కకు వెళ్లాయి. దీంతో 2 గేదెలు మృతి చెందాయి. గుంతకల్ నుంచి గుంటూరుకు సుమారు 55 పెట్టెలతో వెళ్తున్న గూడ్స్ కు గేదెలు అడ్డు రావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు, రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా రైల్వే గేటు పక్కన ఉన్న ప్రొక్లైన్ అద్దాలకు కంకర రాళ్లు తగలడంతో ఓ అబ్బాయి తలకు గాయాలయ్యాయి. రైల్వే సిఐ నాగభూషణం, రైల్వే పోలీసులు, స్టేషన్ మాస్టర్ సింగ్, ఇతర రైల్వే సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తక్షణ చర్యలు చేపట్టారు.
కన్నవారిని కోల్పోయిన ఆ అమ్మాయికి అధికారులే అమ్మానాన్నలయ్యారు. మేమంతా ఉన్నామంటూ కన్యాదానం చేశారు. బంధువులుగా మారి వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు కరీంనగర్లోని కళాభారతి ఆడిటోరియం వేదిక అయింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించారు. మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనంలో పెరిగిన అనాథ యువతి మౌనికకు తాను ప్రేమించిన సాయి తేజతో వైభవంగా వివాహం జరిపించారు. నూతన దంపతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి భరోసా ఇచ్చారు. మౌనిక మరియు సాయి తేజకి పెళ్లి చేపిస్తున్నాము. మౌనికతో పాటు తనకి 3 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సాయి తేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు. ముఖ్యంగా గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అంటే ఎవరు లేరు అని అనుకోవద్దు, మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమ భావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ సందర్భంలో మౌనికకి సాయి తేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలా మంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము, అదేవిధంగా మౌనికకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించారని చెప్పినారు. మరి అదేవిధంగా ఈ జంట కూడా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఇళ్ళవేళలా తోడుగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనసుతో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ నుంచి, కోర్టు నుంచి కూడా జడ్జి గారు, మిగతా వారందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమకూర్చడంలో, అదేవిధంగా టీఎన్జిఓస్, తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ వీరందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి, ఆమె ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగా తరపున ఏదైతే చేస్తామో అవన్నీ సమకూర్చడానికి వీరందరూ కూడా పూర్తి సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా మాకు మనకొండ ఎమ్మెల్యే గారు కూడా వీరికి ఫుడ్ ప్రొవిజన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి. వీళ్ళు కాకుండా డాక్టర్ గారు మనకు అమ్మాయికి పుస్తకమంటలు ఇవ్వడం కానీ, ఇంకా చాలామంది అన్ని ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ తలా ఒక చేయి, అందరూ కూడా ఆర్థిక సహాయం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు, మా సిడిపోస్ కానీ మా అన్ని వింగ్స్ సంబంధించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ చేయుత ఎవరికి తగ్గ స్థాయిలో వారు చేయుతను అందించి మా ఐసీపీఎస్పీ కానీ, సఖి కానీ, డీకప్ కానీ, మిషన్ అభియాన్ కానీ, సిడిపోస్ ప్రతి ఒక్కరు సహాయం చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషిస్తూ ఏ ఆడపిల్లకి జరగనంత వైభవంగా ఈ అమ్మాయికి మేము పెళ్లి, హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసి ఈరోజు ఆ అమ్మాయి చక్కగా వైభవంగా పెళ్లి చేసి ఆమెను అత్తగారింటికి పంపించడము
జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ నిర్వహణలో మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి, మా అదనపు కలెక్టర్ గారికి, మా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అబ్బాయి కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకునే శాఖ మాది కాబట్టి ఈ అమ్మాయిని మా తరఫున సురక్షితంగా ఉండేలాగా దీవించాలని కోరుకుంటూ అందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మౌనిక మరియు సాయి ఎల్బీ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బహదూర్గూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు లయన్స్ సంవర్ధన్ క్లబ్ సాయి సరిత ఆధ్వర్యంలో ఎస్వి సత్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ విజయలక్ష్మి, డాక్టర్ నాగజ్యోతి, ఫౌండర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ లయనస్ క్లబ్ సిహెచ్ సౌజన్య, రంగారెడ్డి డిఈఓ సుశీంద్రారావు, సరూర్ నగర్ ఎంఈఓ బసు నాయక్, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నేరెళ్ల మల్యాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఎంత పెద్ద ఇంటర్నేషనల్ సెమినార్స్కి అటెండ్ అయినా కూడా ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళనం అనేది లయనస్ క్లబ్ ద్వారా ఇక్కడ మేము అందరం కూడా ఉపాధ్యాయులతో జరుపుకోవడం అన్నది ఈ మహిళా దినోత్సవం చాలా హ్యాపీగా ఉంది. సో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడానండి, స్త్రీలు, పురుషులు, పిల్లలని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి సంకల్పం లైఫ్లో పెట్టుకొని ధైర్యంగా ముందుకెళ్తే కనుక ఏ విజయాన్నైనా సాధిస్తాము. ధైర్య సాహస లక్ష్మి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అందరూ పెంచుకోవాలి. చాలామంది ఆత్మహత్యలు అట్లా చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి. సో విద్యార్థి దశ నుంచి కూడా ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మనం గెయిన్ చేసుకుంటూ ఒక అవేర్నెస్ని, సోషల్ అవేర్నెస్ని ఇస్తూ మనం అందరం ముందుకెళ్తే కనుక చాలా విషయాల్లో మనం రాణించగలుగుతాము. అండ్ అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ కూడా మనం నిరూపించుకుంటున్నాం. మనం అన్ని రంగాలలో కూడా మన యొక్క ప్రతిభని నిరూపించుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా మనం అందరం కూడా బయటకు వచ్చి మన యొక్క అంబిషన్స్ కానివ్వండి అన్నీ కూడా మనం తీర్చుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మనకి ఫ్యామిలీ సపోర్ట్, మన ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేయాలి. ఫ్యామిలీ సపోర్ట్తో మనం చాలా చాలా చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, లైఫ్లో ఒక సంకల్పం పెట్టుకొని ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మా ఉపాధ్యాయులు యొక్క అందరం కలిసి ఈరోజు ఒక మహిళా దినోత్సవం చేసుకోవడమే కాదు, మా యొక్క కలయిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా సరూర్ నగర్ మండలంలో గతంలో వర్క్ చేసినటువంటి చాలామంది టీచర్స్ వేరే మండలాలకు వెళ్ళడం వల్ల వాళ్ళని మేమందరినీ కూడా సత్కరించుకోలేకపోయాము. ఈరోజు వాళ్ళందరి సమక్షంలో కూడా మేము చేసుకున్నాము. నాకు సహకరించినటువంటి మా పిఆర్టీ శాఖ లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.